అపోస్తలుడైన పౌలు తీతు అనే ఒక వ్యక్తికి రాస్తున్న ఉత్తరం. మనందరికీ తెలుసు, తిమోతికి రాసిన 2 పత్రికలు, తీతుకు రాసిన 1 పత్రిక. ఈ 3 పత్రికల్ని కాపరి పత్రికలు అంటున్నారు. అంటే సంఘ పెద్దలకు, సంఘ నాయకులకు, సంఘ కాపరులను ఉద్దేశించి రాసిన 3 పత్రికలు. ఈ 3 పత్రికలు కొత్త నిబంధనలో లేకపోతే సంఘానికి సంబంధించిన ప్రాముఖ్యమైన సంగతులు మనకు తెలిసేవి కావు. ఈ 3 చాలా చాలా కీలకమైనవి. ఈరోజు మనం తీతు పత్రిక 1వ అధ్యాయంలోని సారాంశాన్ని చూసే ప్రయత్నం చేస్తున్నాం. అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాయటానికి ప్రధానమైన ఒక కారణం ఉంది. 5వ వచనం. చదువుతారు ఎవరైనా? నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఇది ఈ పత్రిక వెనకున్న బ్యాక్గ్రౌండ్ అన్నమాట. చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ. మీరు వెనక మ్యాప్స్లో కనుక చూస్తే క్రేతు ఏరియా ఎంత ఉందో మీకు అర్థమవుతుంది. ఒక ఐలాండ్ అనమాట, చిన్న చిన్న దీవులు ఉన్న ప్రాంతం. అందుకని వాటన్నిటినీ పట్టణాలు అన్నాడు అనమాట. ఒక ఊరు గురించి చెప్పట్లేదు. మీకేం కనపడుతుంది ఇక్కడ? నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. ఆ క్రేతు ప్రాంతంలో ఉన్న సంఘాలు ఎన్నున్నాయో మనకు తెలియదు. కొన్ని సంఘాలు ఉన్నాయి, వాటిలో బోలెడని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలన్నీ సరిదిద్దాలి. తర్వాత ఏం చేయాలి? ప్రతి పట్టణంలోని సంఘంలోనూ సంఘ పెద్దలను నియమించాలి. మీరు ఆలోచించండి, లోపాలు సరిదిద్దాలంటే ఏం చేయాలి? ఇలా అనుకుందాం. లోపాలు సరిదిద్దటానికి సంఘ పెద్దలకి ఏంటి సంబంధం? మీకు అర్థమవుతుంది కదా. నాయకత్వం బాగుంటే ఆ సంఘంలో లోపాలు ఉండవు. పెద్దలుగా పరిగణించబడే వాళ్ళు మంచిగా ఉంటే సంఘం కూడా మంచిగా ఉంటుంది. అంటే ప్రధానంగా ఈ సంఘాలలో వచ్చిన ప్రాబ్లం ఏంటో మాట్లాడుతున్నాడు. అక్కడ నాయకత్వం లేదు సరిగా. క్రేతు ప్రాంతాల్లో ఉన్న సంఘాల్లో సంఘ పెద్దలు సరైన వాళ్ళు లేరు. నాయకత్వం సరిగా లేకపోతే ఏమవుతుందో ఈ అధ్యాయం చెప్తుంది. ఏం జరిగిందో మనం కొంచెం లోపలికి వెళ్ళి మాట్లాడదాం. అయితే దానికి ముందు ప్రారంభ వచనాలు ఒకసారి చదువుకొని ఆ లోపాల దగ్గరికి తర్వాత వెళ్దాం. ఈ మొదటి పేరా, దాన్ని విడగొడటానికి కూడా లేదు మనకి. 2, 4 అదంతా కలిసే ఉన్నాయి. నేను చదువుతున్నాను, కొంచెం మీరు జాగ్రత్తగా చూడండి. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును. అక్కడ వరకు ఆగుతాం. ఇవి మనకు అర్థం అవ్వాలి. ఇది కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది. తెలుగులోనూ అలాగే ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా అలాగే ఉంటుంది. అంటే ఆయన రాసిన సెంటెన్స్ పెద్దది రాసేసాడు. మనకి ఊరిని సులభంగా అర్థం అవడం కోసం మనం వెనక నుంచి వద్దాం. ఎక్కడి నుంచి వద్దాం? వెనక నుంచి అంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తం. అక్కడి నుంచి వెనక్కి వెళదాం, అప్పుడు మనకు కొంచెం అర్థం అవుతుంది. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, పౌలు భక్తుడు ఈ పత్రిక ఎందుకు రాస్తున్నట్టు? సత్య విషయమైన అనుభవ జ్ఞానం వాళ్ళకి నేర్పించాలని, మీకు సత్యం గురించిన అనుభవ జ్ఞానం కలగాలని దేవుడు నన్ను అపోస్తలుడిగా పిలుచుకున్నాడు.
దాని కింద రాశాడు కదా, యేసుక్రీస్తు దేవుని దాసుడను, యేసుక్రీస్తు అపోస్తుడైన నేను ఈ పని దేవుడు నాకు అప్పగించాడు. ఎక్కడుంది ఆ మాట? దాని కింద వచనంలో ఉంది, కనపడిందా మీకు? సువార్త నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన. సో దేవుడు తనను ఎందుకు అపోస్తుడిగా ఏర్పరచుకున్నాడు? ఏ సువార్త పని తనకు అప్పగించాడు? ఆ పని చేసుకుంటే వెళ్ళే క్రమంలో తన ఉద్దేశాలు ఏంటో చెప్తున్నాడు. మొదటి ఉద్దేశం ఏంటంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానం. ఏం అనుభవ జ్ఞానం కావాలి మనకి? ఇంకా సింపుల్గా అడుగుతుంది, ఏ విషయంలో అనుభవ జ్ఞానం కావాలి? సత్యం విషయంలో అనుభవ జ్ఞానం కావాలి. సత్యం మనం ఎంత తెలుసుకోగలిగితే, అది ఎంత మన అనుభవంలోకి వస్తే అంత మంచిది. ఆ సత్యాన్ని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అని మీరు అనగలిగితే బాగుంటుంది. అందుకు అపోస్తలుడు వాళ్ళకి నేర్పిస్తున్నాడు. ఇక్కడ రాసిన విధానం చూడండి, సత్య విషయమైన అనుభవ జ్ఞానము అది దేంతో ముడిపెట్టాడు? దేంతో ముడిపెట్టాడు? భక్తికి ముడిపెట్టాడు. భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం. మీకు లింక్ అర్థమవుతుంది కదా? సత్యం ఇప్పుడు నాకు బాగా అర్థమవుతూ ఉంటే, సత్యం నాకు అనుభవంలోకి వస్తూ ఉంటే ఏంటి ప్రయోజనం? అది నా భక్తికి ఆధారం అవుతుంది. నేను భక్తిలో ఎదగాలి, నేను భక్తిలో స్థిరంగా ఉండాలి అని అంటే నాకు సత్యం గురించిన అనుభవ జ్ఞానం కావాలి. ఇది బాగా అర్థం చేసుకోండి. లేఖనాలు నేర్చుకోకుండా భక్తిగా ఉండటం సాధ్యం కాదు. వాక్యం తెలుసుకోకుండా భక్తిగా ఉండటం సాధ్యం కాదు, జరగని పని. భక్తికి ఆధారం సత్యం. ఆ సత్యం నేను తెలుసుకోకుండా భక్తిగా ఉంటాను అంటే అదొక దొంగ భక్తి అవుతుంది. చాలా సంఘాల్లో ఇలా జరుగుతుంది. చాలామంది ఏమంటారంటే, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ఆయనను రక్షించాడు, నా పాపాలు క్షమించేశాడు, తన బిడ్డగా చేసుకున్నాడు, పరలోకంలో నాకు చెప్పండి సీట్ గ్యారంటీ, ఇంకా నేను తెలుసుకోవాలి ఇక వాక్యం, నేను నా రక్షణ నాకుంది, నా భక్తి నాకుంది కాబట్టి ఎంత లోతుగా అవసరమా ఇవన్నీ స్టడీ చేయాలా? రక్షించబడ్డాం కదా, మన బతికేది మనం బతికేద్దాం అని అనుకుంటారు వాడు. అది కుదరదట. నువ్వు రక్షించబడి ఉండొచ్చు కాక, కానీ నీ భక్తి విషయంలో నువ్వు సత్యం నేర్చుకుంటేనే. భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం. సత్యం విషయంలో నీకు అనుభవ జ్ఞానం ఉంటే నీ భక్తి సరిగా ఉంటుంది. చాలా సంఘాల్లో ఒక అపోహ ఉంది, వాక్యం మనకు అవసరం లేదు అంటే. ఆ మాట పైకి అనరు, కానీ వాడు చదవరు. ఒక ఆయన నాతో అంటున్నాడు, వాక్యం ఏముందండి, ఎవరైనా చదువుతారు బైబిల్ తెరిచి, ప్రార్థన చేయటం గొప్ప అంటున్నాడు. అంటే ఆయన లెక్కలో అది గొప్ప ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. ఏంటి, ఒక్కడే గదిలోకి వెళ్ళిపోయి తలుపులు మూసుకొని మోకరించి గంటలు గంటలు ప్రార్థన చేస్తే ఆయనకి సాటిస్ఫాక్షన్, అదొక పెద్ద స్పిరిచువాలిటీ ఆయన లెక్కలో. దాన్ని మనం తక్కువ చేయటంలా. మరి దీని సంగతి రెండు ఉండాలి కదా. వాక్యం ఎవరైనా చదువుకుంటారండి, గంటసేపు ప్రేయర్ చేయమండి, అది గొప్ప. బయట మనకి ఎటువంటి వాతావరణం కనపడుతుందంటే, ప్రార్థన గొప్ప, వాక్యం గొప్ప, బోధ చేయడం గొప్ప, పాటలు పాడటం గొప్ప, ఎత్తుకుంటున్నారు ఎవరో కావాల్సిన వాళ్ళు. అన్నిటికంటే టాప్ ప్రయారిటీ ఎక్కడికి రావాలి? వాక్యం దగ్గరికే రావాలి. అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం, మనందరికీ తెలిసిన సందర్భం. 3,000 మంది బాప్తిసం తీసుకున్నాక 42వ వచనం అనుకుంటాను, 2వ అధ్యాయం, ఆ సంఘం పాటించిన ఒక క్రమాన్ని భక్తుడు రాస్తున్నాడు. అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును. ఇప్పుడు చూడండి, ఇందులో ఏది ఫస్ట్? ఎందుకు? ఆ వాక్యం, ఆ బోధ ఏంటో నీకు తెలిస్తేనే మిగతా నువ్వు చేయగలవు. ఉదాహరణకి సహవాసం అని అన్నారు. సహవాసం అంటే ఏంటో నీకు ఎలా తెలుస్తుంది?
సహవాసంలో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా ఉండకూడదు, మరి అక్కడి నుంచి బోధ నుంచి రావాలి. రొట్టె విరుచుట అన్నారు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, మళ్ళీ దానికి సంబంధించిన బోధను నేర్చుకోవాలి. ప్రార్థన ఏందన్నారు, ఎలా ప్రార్థన చేయాలి, ఎటువంటి ప్రార్థన వాక్యానుసారం అవుతుంది, ఎటువంటి ప్రార్థన దేవునికి అంగీకారం అవుతుంది, మళ్ళీ బోధ దగ్గరికి రావాలి. క్రమం ఉంది. అందుకని ఏమన్నాడు, సత్య విషయమైన అనుభవ జ్ఞానము దేనికంటే భక్తికి ఆధారం అవుతుంది. ఎప్పుడైతే వాక్యంలో ఎదిగి భక్తిలో నువ్వు ఎదుగుతూ ఉంటావో నీ నిరీక్షణ పెరుగుతూ ఉంటుంది. ఏ నిరీక్షణ? నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ. ఈ ఆర్డర్ మీరు చూడండి. నేను వాక్యంలో ఎదుగుతున్నప్పుడు, భక్తిలో ఎదుగుతున్నప్పుడు నా నిరీక్షణ కూడా పెరుగుతుంది. ప్రతి విశ్వాసికి ఒక నిరీక్షణ ఏంటి? ఏదో ఒక రోజు మనం ఇక్కడ చనిపోతాము. ఎక్కడికి వెళ్తాం? ప్రభు దగ్గరికి వెళ్తాము. నిత్య జీవాన్ని దేవుడు మనకిస్తాడు. రక్షించబడిన వాళ్ళకి దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే నిత్య జీవం. ఎప్పటికీ మరణించని ఒక శాశ్వతమైన జీవితాన్ని మనం అక్కడ జీవించబోతున్నాము. ఎవడు చూసి వచ్చాడు చచ్చిపోయాక అని అనుకుంటే అసలు నీకు విశ్వాసం లేదని. ఒక ఆయనతో మాట్లాడుతున్నాను నేను. నిత్యజీవం అంటే ఏంటన్నా అంటే, నిత్యజీవం అంటే నిత్యజీవం అంటున్నాడు. అంటే ఆయనకి దాని గురించి పెద్ద ఆలోచనలు ఎప్పుడు చేయలే. అంటే ఏంటన్నా అంటే నిత్యం జీవించటం అన్నాడు. నిత్యం జీవిస్తామా అన్నాను. మరి అనేగా అంటున్నాడు. నిజమేనా అన్నాను. ఏమో మరి అలా అంటున్నారు, నాకు తెలియదు అన్నాడు. అంటే ఆయనకు కూడా దాని మీద నమ్మకం లేదు. చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారు తెలుసా, అక్కడ పరలోకం ఉందో లేదో మనకెందుకు, ఇక చర్చికి వెళ్తున్నాం బాగానే ఉంది, ఇదేదో కొంతకాలం మంచిగా బతికేద్దాం అనుకుంటారు. కానీ మనం ఏం మాట్లాడుకుంటున్నాం, అసలు మనం ఈ జీవితం గురించి మాట్లాడుకోవట్లేదు. కలగబోయే ప్రత్యక్షతతో పోల్చుకుంటే, మహిమతో పోల్చుకుంటే ఇప్పటి కాలపు సంగతులు కానీ శ్రమలు కానీ ఎన్న తగిన మన దృష్టి అది. నిత్య జీవం గురించి ఒక దృష్టి ఉంది మనకి. అబ్రహాం ఎదురు చూశాడట. దేవుడు ఒక పట్టణం కడుతున్నాడు, పునాదులు గల ఒక పట్టణం దేవుడు కడుతున్నాడు, అక్కడ మనం శాశ్వత కాలం దేవుడితో ఉండాలి అని. ఇక్కడ ఆయన ఎలా ఉన్నాడట? యాత్రికులుగా, పరదేశులుగా గుడారాల్లో బ్రతికేశాడు. కాస్త మంచి ఇల్లు కట్టుకోవచ్చుగా అబ్రహాం అంటే ఏమంటాడు, ఎందుకండి బాగానే ఉంది కదా. అక్కడ ఇంపార్టెంట్. సత్యంలో ఎదుగుతూ ఉంటే భక్తిలో ఎదుగుతూ ఉంటాము. భక్తిలో ఎదుగుతూ ఉంటే నిరీక్షణ పెరుగుతుంది. నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణ పెరుగుద్ది. మీకు ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. నిత్య జీవితం గురించి, భవిష్యత్తు మహిమకరమైన జీవితం గురించి మీకు అసలు కొంచెం కూడా ఆశ కానీ నమ్మకం కానీ లేదు అంటే మీరు ఏం నేర్చుకోలేదన్నమాట. నా పరుగు తుదుముట్టించేశాను, నా కొరకు అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అని అంటారు ఎవరైనా? నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, నేను మంచి పోరాడాను అని అంటారు ఎవరైనా? ఎవరంటారు? ఆ హోప్ ఉన్నవాళ్ళు అంటారు. దాని కొరకే బ్రతికాడు, దాని కొరకే మరణిస్తాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను వెళ్ళి మీ కొరకు వాటిని సిద్ధం చేసి వచ్చి తీసుకెళ్తాను. నిజంగా యేసుక్రీస్తు వచ్చి మనం తీసుకెళ్తారా? ఒక ఆయన అన్నాడు, వస్తాడంటారా అన్నాడు. ఆ మాట అన్నాడు పాస్టర్ గారు. వస్తాడంటారా అన్నాడు. అంటే ఆయనకి అది నమ్మశక్యంగా లేదు. ఆ నిరీక్షణలోనే తేడా ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, సత్యం తెలియదు, నా లాజిక్ అర్థం చేసుకోండి. సత్యం తెలియదు, అప్పుడు ఏముండదు? భక్తి ఉండదు, అప్పుడు నిరీక్షణ ఉండదు. మరి దాని విశ్వాసం అందామా? నేను దేవుడు నమ్ముకున్నానని అంటాడు, వాక్యం నేర్చుకోడు,
భక్తిగా జీవించడు, నిత్య జీవం గురించిన ఆశ కూడా ఉండదు. మరి దేని కొరకు దేవుడు నమ్ముకున్నట్టు, దేని కొరకు బ్రతుకుతున్నట్టు? 4 పదాలు ప్రస్తావిస్తున్నాడు పౌలు భక్తుడు. ఆటలో వద్దామా? 1 విశ్వాసము, 2 నిరీక్షణ, 3 భక్తి, 4 సత్యం విషయంలో అనుభవ జ్ఞానం. ఒక విశ్వాసికి 4 అవసరం. నేను విశ్వాసం ఉంచిన తర్వాత మెల్లగా నేను నిత్య జీవం గురించిన నిరీక్షణ నాకు కలుగుద్ది. రక్షించబడ్డాక భక్తిలో ఎదుగుతూ ఉంటాను, వాక్యంలో ఎదుగుతూ ఉంటాను. ఇవి నేర్పించటానికి, వీటిలో బలపరచటానికి దేవుడు పౌలు భక్తుడిని ఏర్పరచుకున్నాడు. స్థానిక సంఘంలో విశ్వాసులు ఈ 4 విషయాల్లో ఎదగాలి. ఎదగట్లేదు అంటే ఎక్కడో లోపం ఉందన్నమాట. క్రేతు సంఘం ఎలా ఉందో చూద్దాం. ఒక విశ్వాసం ఎలా ఉండాలో ప్రారంభ వచనాల్లో చెప్పాడు. విశ్వాసంలో ఎదగాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, సత్య విషయంలో అనుభవ జ్ఞానం ఉండాలి. ఇవి లేకపోతే ఒక సంఘం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. కిందకి రండి. ఈ 4 లేకపోతే ఒక సంఘం ఎలా ఉంటుందో అందుకు ఈ పత్రిక రాస్తున్నాడు. కొంతమంది ఆ సంఘంలో ఉన్నారట. వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. 10వ వచనం. సున్నతి సంబంధులు. ఎవరంట వీళ్ళు? సున్నతి చేసుకునే వాళ్ళు ఎవరు? యూదులే, ఇశ్రాయేలీలు. ఈ క్రేతు ప్రాంతంలో అబద్ధ బోధలకు కారణం విచిత్రం చూడండి. అబద్ధ బోధలకు కారణం ఎవరో కాదు, యూదులే. ధర్మశాస్త్రం తమ గొప్పగా చెప్పుకునే వాళ్ళే అబద్ధ బోధకులుగా తయారయ్యారు. ఎలా ఉన్నారో చూడండి వాళ్ళు. అవిధేయులు. అవిధేయులు అంటే విధేయత తెలియదు, తలపొగరు, ఎవరి మాట వినరు, వాళ్ళకు తోచింది వాళ్ళు చేస్తారు. 2 వదరబోతులు. వదరబోతులు అంటే వదరబోతున్న పదం ఎప్పుడైనా ఉన్నారా? ఓ వాగుతూ ఉంటాడు కానీ అందులో మ్యాటర్ ఉండదు. ఇంగ్లీష్ బైబిల్లో బాగుంది, ఎంప్టీ వర్డ్స్, ఎంప్టీ టాకింగ్. సోది మాట్లాడుతూ ఉంటారు. మన తెలుగు భాషలో చెప్పాలండి, నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉంటారు. ప్రతిదీ నాకు తెలుసు అన్నట్టు మాట్లాడతాడు. నువ్వు ఏది మాట్లాడినా కూడా ఆడి మధ్యలో దూరిపోతాడు, కానీ ఆడికి ఏమీ తెలియదు. వీళ్ళు బోధకులట, చాలా యారగెంట్గా ఉంటారట, అన్నీ తెలిసినట్టుగా మాట్లాడేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఏమీ తెలీదు, మోసపుచ్చుతారు. ఈ బోధకుల లక్షణాలు చూడండి. ధర్మశాస్త్రం మాకు తెలుసు, మేము ఇశ్రాయేలు ప్రజలు అని చెప్పుకుంటూనే అసలు ఆ వాక్యానికే విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అవిధేయులు, వదరబోతులు. వాళ్ళ గోల్ ఏంటంటే మోసం చేయడం. పైన మాట్లాడుకున్న 4 క్వాలిటీస్ ఎక్కడ, ఇప్పుడు మాట్లాడుకుంటున్న 4 క్వాలిటీస్ ఎక్కడ? ఆ సంబంధమే లేదు. క్రేతు సంఘం ఇంకా ఎంత ఘోరంగా ఉందో చూడండి. పైన ఒక అడుగు పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వద్దాం. 9వ వచనం మీరు కనుక జాగ్రత్తగా చూస్తే ఎదురాడువారు అనే మాట ఉంది. కనపడిందా మీకు అది? ఎదురాడువారు ఏం చేస్తారట? వాళ్ళు ప్రతి దానికి తిరగబడతారట, ఎదురొస్తారు, గొడవ పెట్టుకుంటారు. సంఘంలో ఒక సమాధానాన్ని, ఒక క్రమాన్ని ఉంచరు. అన్నిట్లో అడ్డుపడిపోతూ ఉంటారు. అదేంటి ఇదేంటి అని ఎదురు పడుతూ ఉంటారు. వాళ్ళ వల్ల సంఘంలో ఒక క్రమం లేకుండా అయిపోయింది, గొడవలుగా అయిపోయింది. అంతటితో అవ్వలేదట. 10వ వచనం. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశిస్తారు. ఎటువంటి బోధలు చేస్తున్నారంటే వాళ్ళు, ఇందాక పైన చదువుకున్నాం, మోసపుచ్చువారు. వాళ్ళ ఎజెండా ఏంటంటే మోసం చేయటమే. చూడండి ఎంత తేడా ఉందో. అపోస్తలుడైన పౌలేమో మీరు విశ్వాసంలో ఎదగాలి, మీకు నిరీక్షణ పెరగాలి,
మీకు భక్తి పెరగాలి, మీరు సత్య విషయంలో అనుభవ జ్ఞానం మీకు రావాలని నేను పనిచేస్తున్నాను. మిమ్మల్ని మోసం చేయాలి, మీ నుంచి నాకేం ప్రయోజనం వస్తుంది, దుర్లాభం నాకేంటి వస్తుంది, మీ దగ్గర నుంచి నేను ఎలా దోచుకోవాలి, మీ డబ్బులను ఎలా లాక్కోవాలి, ఈ గోలు వీళ్ళకు ఉందండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 10వ వచనం, ఉపదేశింపకూడని వాటిని ఉపదేశిస్తున్నారు. ఏవైతే చెప్పకూడదో అవే చెప్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు, ఎందుకు అలా మోసం చేస్తున్నారంటే దుర్లాభము. డబ్బులు కావాలి వాళ్ళకి ఏదో లాభం కావాలి. ఆ లాభం కోసం మనుషుల్ని వాళ్ళు మోసం చేయటానికి వెనకాడరు. ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే వాళ్ళ ప్రభావం కుటుంబాలని పాడు చేయించున్నారు. ఇది బాగా అర్థం చేసుకోండి. వాక్యం తెలుసుకోకపోతే ఏమవుతుంది, రక్షించబడ్డాం కదా అని ఎవరైనా అనుకుంటే ఇదిగో ఇది జవాబు. మీరు సరిగా వాక్యం నేర్చుకోకపోతే కుటుంబాలు పాడైపోతాయి. అబద్ధ బోధల వల్ల ఏంటి నష్టం అంటే ఇదిగో ఇది నష్టం. కుటుంబాలు పాడైపోతాయి. ఎందుకంటే ఏది రైటో ఏది రాంగో ఎవరికి తెలియదు. ప్రాబ్లం ఏంటంటే గుడ్డిగా వెళ్ళిపోతే అది భక్తి అని అనుకుంటున్నారు ప్రజలు. నాలాంటి నిలబడి ఏది బోధించినా కూడా మీరు నమ్మేస్తే మీరు మోసపోతున్నారు. పైగా మనందరికీ ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, ఎవరు చెప్పినా వాక్యమే కదండి, ఎవరు చెప్పినా వాక్యం అవ్వదు, ఎవరు చెప్పినా వాక్యం అవ్వదు. వాక్యం ఎప్పుడవుతుంది, అక్కడ ఏది ఉందో అది చెప్తేనే వాక్యం అవుతుంది. వీళ్ళు ఉపదేశింపకూడని వాటిని ఉపదేశిస్తున్నారట, చెప్పకూడని వాటిని చెప్తున్నారు, అబద్ధాలు మాట్లాడతారు, మోసం చేస్తున్నారు, గలిబిలి తీసుకొచ్చేసారు. కుటుంబాలను వాళ్ళు పాడు చేస్తున్నారు. జరుగుద్దా ఇట్లాగా? చెప్పండి, జరుగుద్దా? జరుగుద్ది. ఎన్ని లోపాలు కనపడుతున్నాయో చూడండి. పైనుంచి కనుక మనం చదువుకుంటూ వస్తే, మొదట వచ్చిన నుంచి కనుక గుర్తు చేసుకుంటే, విశ్వాస విషయంలో వాళ్ళకి లోపాలు ఉన్నాయి, భక్తి విషయంలో లోపాలు ఉన్నాయి, నిరీక్షణ విషయంలో లోపాలు ఉన్నాయి, సత్య జ్ఞానం విషయంలో లోపాలు ఉన్నాయి, కుటుంబాలు సరిగా లేవు, వినకూడని బోధలు వింటున్నారు, వాళ్ళని బోధకులు మోసం చేస్తూ ఉంటే మోసపోతున్నామని కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అవిధేయులు తయారయ్యారు, వదరబోతులు తయారయ్యారు, మోసం చేసేవాళ్ళు తయారయ్యారు. స్వార్థం కోసం దేవుని వాక్యాన్ని కూడా వక్రీకరించి బోధించే బోధకులు. ఇదంతా క్రేత్ ప్రాంతంలో జరుగుతుందండి. ఇంత జరుగుతున్నప్పుడు అరే దీనివల్ల మన సంఘాలు పాడైపోతున్నాయి, మన కుటుంబాలు పాడైపోతున్నాయి, నేను కూడా వ్యక్తిగతంగా ఆత్మీయంగా సరిగా ఉండలేకపోతున్నాను, ఇటువంటి బోధకులు మనకు వద్దు అని అనుకోవట్లేదంట. వాళ్ళు అనుకోకపోగా వాళ్ళు ఎలా జీవిస్తున్నారో చూడండి. 12వ వచనం, వారిలో ఒకడు, అంటే క్రేతు ప్రజల్లోనే ఒక కవి ఉన్నాడట, ఒక ప్రవక్త. ఆ కవి ఇలా రాశాడట, క్రేతీలు ఎల్లప్పుడూ అబద్ధికులు, దుష్టమృగాలు, సోమరులు, తిండిపోతారు. ఒక ఆయన రాశాడంటే వాళ్ళ పుస్తకాల్లో, పౌలు భక్తులు వాళ్ళ పుస్తకాల్లో చదివి మీ ఓడే ఇలా రాశాడు మీ గురించి. కాబట్టి అది నిజమే, నేనేం కొత్తగా చెప్పట్లా. ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎలా తయారయ్యారంటే ఎంత ఘోరం ఉన్నాయి చూడండి ఆ పదాలు. అబద్ధికులట అంటే అర్థం ఏంటి? ఎవ్వడు నిజం చెప్పడు. ఆ ఊరి పేరే అబద్ధికులు. ఇక క్రేతీలు అంటే అర్థం ఏంటంటే వీళ్ళంతా అబద్ధాలు చెప్తారు, ఒక్కడు సరిగా నిజం చెప్పరు. అంటే అబద్ధం ఆడటం వాళ్ళకి చిన్న విషయం. రోజు డైలీ లైఫ్లో కూడా యథార్థంగా, నార్మల్గా, సింపుల్గా, ప్లెయిన్గా ఉందామని కూడా వాళ్ళు అనుకోరు. అనుదిన జీవితంలోనే అబద్ధాలు చెప్పడం వాడికి అలవాటు అయిపోతే ఆ ఊరికి అది పెద్ద సమస్య కాదన్నట్టుగా ఆ ఊరు అలా ఉంటే, బోధకులు వచ్చి ఏదేదో చెప్తా ఉంటే వాళ్ళు ఏమంటారు? ఏదో చెప్తున్నాడు చెప్పు అని అంటారు. నువ్వు సత్యమే బోధించాలి అని ఒత్తిడి చేసే మనస్తత్వం వాళ్ళకి లేదు. ఎందుకంటే వీళ్ళు కూడా దాన్ని పెద్ద సీరియస్గా
మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? అసలు సత్యం గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస వాళ్ళకి లేదు. వాళ్ళ జీవితాలు అలాగే ఉన్నాయి. బోధించేవాడైనా సరిగా బోధిస్తాడన్న ఆశ కూడా వాళ్ళకి లేదు. లీస్ట్ బోదర్డ్ అబౌట్ ట్రూత్. ఏది బోధించినా మాకు అనవసరం, ఎవరు బోధించినా మాకు అనవసరం, మీరు రండి, మీరు పొండి, అంతే. నేను నేనుగానే ఉంటాను, మీరు మీరుగానే ఉండండి. రెండు, ఒకటి అబద్ధికులు, రెండు ఏంటంట వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే వైల్డ్గా బిహేవ్ చేస్తారట, మృగాల్లాగా బిహేవ్ చేస్తారు. ఇక వాళ్ళు ఎంత క్రూరంగా ఉంటారంటే కోపం వస్తే కొట్టేసుకుంటారు, చంపేసుకుంటారు. అనాగరికులు. ఇలా ఉండకూడదు అన్న సున్నిత జ్ఞానం కూడా వాళ్ళకి లేదు. 3, సోమరులు ఏ పని చేయరు. మీకు ఇప్పుడు లింక్ అర్థమవుతుందా? వదరబోతులు కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటారు. మా స్నేహితుడు ఉండేవాడు, ఏం చేయడు. మొన్నే చంద్రబాబు నాయుడు కలిసి వచ్చానంటాడు. పెద్ద పెద్ద మంత్రులకి అపాయింట్మెంట్ దొరకదు, వీడికి ఏ ఉద్యోగం లేదు, ఇంట్లో కూర్చొని వీడు వెళ్ళి ఆయన కలిసి వచ్చానంటాడు. వదరబోతులు, అబద్ధాలు, ప్రగల్భాలు. ఇంకొక బెటర్ క్వాలిటీ వచ్చింది, తిండిబోతులు. చూడండి క్రేతీలు ఎలా తయారయ్యారో చూడండి. నోరు తెరిస్తే అబద్ధాలు, కోపం వస్తే క్రూర మృగలా ప్రవర్తిస్తాడు, ఏ పని చేయడు, సోమరి, తిండిపోతు. వాడి జీవితం మీద వాడికి ఉన్న గోల్ ఏంటి చెప్పండి? ఎలా బతుకుతున్నా మనకు వద్దు, మనకేం కావాలి? తిండి కావాలి. ఏమైనా చేస్తావా? చేయి. వాడికి కష్టపడాలి, బాధ్యతగా ఉండాలి, ఇల్లు చూసుకోవాలి, నేను నమ్మకంగా ఉండాలి, అవేం లేవు. అబద్ధం ఆడొచ్చు, ఆడకూడదు, ఏం లేవు. వాడికి విలువలతో పని లేదు, బాధ్యతలతో పని లేదు. వాళ్ళు సోమరులు, అబద్ధికులు, క్రూరంగా ప్రవర్తిస్తారు, తిండిపోతారు. అదే వాళ్ళ జీవితం. ఇక్కడ ఇంతమించి వాళ్ళు ఆలోచించట్లేదు. మన సంఘాల్లో కూడా ఇలాగే ఉంటుంది చాలామంది పరిస్థితి. ఇవాళ సంగతి ఆలోచిస్తూ ఉంటారు. పెళ్ళంట, మటన్ బిర్యానీ అంటే వెళ్దామా, అది పెద్ద గోల్ ఆడికి. ఇవాళ ఆ పెళ్ళికి వెళ్ళటం కుదరకపోతే ఇక ఆడికి ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు? ఆ బిర్యానీ మిస్ అయిపోతున్నాడు. దానికంటే పెద్ద పని ఒకటి ఉంది, ఇంట్లో ఇంపార్టెంట్ పని ఉంది, అది చేసుకోవాలి, అదేముంది, ఇంకో రోజు తినొచ్చు, అలా ఆలోచన కూడా రాదు వాడికి. మీరు ఆలోచించండి, సత్యం గురించిన కన్సర్న్ వాడికి లేదు, పని చేయడు. జాగ్రత్తగా నా మాటలు, పని చేయడు, సోమరిపోతూ, అబద్ధాలు ఆడుతా, వదరబోతు మాటలు మాట్లాడుతూ కూర్చుంటాడు, తిండిపోతూ. వాడి దగ్గరికి నాలాంటి అబద్ధ బోధకుడు వెళ్ళి దేవుడు నిన్ను దీవిస్తాడంటే ఏం చేస్తాడు చెప్పండి? థ్యాంక్స్ అండి అంటాడు. మీరు చెప్పండి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు వాడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు? నువ్వు అబద్ధాలు ఆడితే నాకెందుకు, నువ్వు తిండిపోతూ అయితే నాకెందుకు, దేవుడు నిన్ను బహుగా దీవించునుగాక అంటాడా? అన్నాడు. ఏం చెప్తాడు? అరే బాబు, నువ్వు ఇలా బతకడం బాగాలేదు. తెస్సలోనికలో ఏం రాశాడు? ఎవడైనా పని చేయకపోతే వాడు భోజనం చేయడానికి వాడికి అర్హత లేదు, గుర్తుపెట్టుకోండి అన్నాడు. తర్వాత ఏమన్నాడు? అలా ఎవరైనా ఖాళీగా తిరుగుతూ ఉంటే కబుర్లు చెప్పుకుంటా వాడితో మీరు సావాసం చేయొద్దు, వాడిని మీ దగ్గరికి కూడా రానివ్వద్దు అన్నాడు. అది అపోస్తలుడి బోధ. దుర్బోధకులు ఏం చెప్తారు? దేవుడు నిన్ను దీవించును కాక. థ్యాంక్స్ పాస్టర్. ఇప్పుడు చెప్పండి, ఏ బోధకుడు నచ్చుతాడు వీళ్ళకి? అది సంగతి. వీళ్ళేమో ఇలా ఉన్నారు, వాళ్ళేమో ఉపదేశించకూడనివి బోధిస్తూ వాళ్ళు ఇంకా చెడగొడుతున్నారు. ఏం చేస్తావు బాబు? ఏం చేయనండి. వెరీ గుడ్. అంటే ఏంటి? వాడిని చెడగొడుతున్నావు, బాగు చేస్తున్నావు. అందుకు రాస్తున్నాడు పౌలు భక్తుడు, కుటుంబాలు నాశనం అయిపోతాయి.
ఎవరిని సరిదిద్దట్లేదు, ఎవరికి బాధ్యతలు నేర్పించట్లేదు, ఎవరికి క్రమం నేర్పించట్లేదు. మీరు ఎలాగన్నా ఉండండి, మీ దగ్గర నుంచి నాకు డబ్బులు వస్తే చాలు అనుకునే బోధకులు ఉన్నారు. మేము ఎలాగున్నా మీరు మమ్మల్ని ఏం అనొద్దు, వచ్చి ప్రార్థన చేసి ఏదో వాక్యం బోధించి వెళ్ళిపోండి, మేము బతుకుతాం, మీరు బతకండి అనే క్రేతు సంఘస్థులు ఉన్నారు. ఎవరూ తక్కువ కాదు. అటువంటి చోటకి పంపిస్తున్నాడు తీతుని. తీతును వెళ్ళి ఏం చేయాలంటే అక్కడున్న లోపములను సరిదిద్ది సంఘ పెద్దల్ని నియమించాలి. చివరి వచనం చూడండి, 16వ వచనం. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులు అవిధేయులను ప్రతి సత్కార్యం విషయం. చూడండి రాసిన విధానం చూడండి. సత్కార్యం చేస్తున్నారా వీళ్ళు? చేస్తున్నారా? చేయటంలా. సత్కార్యం అనే విషయం వస్తున్నప్పటికీ వాళ్ళు భ్రష్టుల్లాగా ప్రవర్తిస్తున్నారు. దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకుంటారట, పేరుకి చెప్పుకుంటారు, కానీ వాళ్ళ ప్రవర్తనలో అసలు దేవుణ్ణి తెలుసుకున్నారన్న సిమ్టమ్సే కనపడం. లాస్ట్ లైన్, భ్రష్టులైంది తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. వాళ్ళని చూస్తే చెప్పొచ్చు వాడు దేవుడు నమ్ముకున్నాడా లేదా అని. వాడు చేసే పనులను బట్టి చెప్పొచ్చు వాడు దేవుడు నమ్ముకున్నాడా లేదా అని. వాళ్ళ క్రియలు చూడగానే అర్థమైపోతుందంట వీళ్ళు ఏనాడు దేవుడిని నమ్ముకోలేదు. ఊరికిన సంఘానికి వస్తున్నారు పోతున్నారు, కానీ వాళ్ళ క్రియలు చెప్తున్నాయి వాళ్ళకి దేవుడు తెలియదు. జాన్ స్టార్ట్ అనే ఒక ఆయన చాలా బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. రైట్ డాక్ట్రిన్, రైట్ కాండక్ట్. సద్బోధ సత్ప్రవర్తనకు దారితీస్తుంది. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. మంచి బోధ మంచి ప్రవర్తనను నేర్పిస్తుంది. చెడ్డ బోధ చెడ్డ పనులు చేయిస్తుంది. నీ జీవితంలో విశ్వాసానికి తగిన క్రియలు కనపట్టలేదు అని అంటే అర్థం ఏంటంటే ఆ విశ్వాసం నువ్వు సరిగా నేర్చుకోలేదు, సరైన బోధ నీకు అందలేదు. యేసుక్రీస్తు వారిని ఓ సందర్భంలో శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, మీరు వారి ఫలమును బట్టి మీరు వాళ్ళని గుర్తుపడతారు. వారి క్రియలను బట్టి చెప్పొచ్చు వాళ్ళు ఎటువంటి వాళ్ళు. నేను దేవుడు నమ్ముకున్నాను బ్రదర్. ఓకే, వెరీ గుడ్. ఏం చేస్తుంటావు? ఏం చేయనండి, ఖాళీగా ఉంటాను అని అన్నాడు అనుకోండి. ఏమన్నారు వాడిని? క్రేతు సంఘంలో ఉన్న లోపాలు అన్నమాట ఇవన్నీ. బాధ్యత లేకుండా నేను విశ్వాసం అని చెప్పొద్దు, యథార్థత లేకుండా విశ్వాసం చెప్పొద్దు, అబద్ధాన్ని ప్రేమిస్తూ అబద్ధాలను పోషిస్తూ నోరు తెరిస్తే అబద్ధాలు వీడిని నమ్మకూడదని ఇంకా అనిపించుకుంటున్నావంటే నువ్వు విశ్వాసం ఎట్లా అవుతావు? కొంచెం కూడా మార్పు కనపడకపోతే విశ్వాసం ఎట్లా అవుతావు? దేవుడు నమ్ముకున్న దానికి నమ్ముకొనని దానికి అసలు తేడానే లేదు నీ జీవితంలో అంటే ఏదో తేడా ఉందన్నమాట. ఎక్కడో అది మొత్తం లోపం వచ్చేసింది. ఈ అధ్యాయం ప్రారంభ వచనాల్లో ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఈ అధ్యాయం చివరి వచనాల్లో వాళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయారో చెప్తున్నాడు. తమ క్రియలు భ్రష్టత్వానికి వెళ్ళిపోయింది. ఈరోజు కడుపు నింపుకుంటే చాలు అనుకునే స్థాయిలో ఉన్నారు క్రీస్తు సంఘస్థులు. నేను నిత్య జీవం గురించి నిరీక్షణ తర్వాత సంగతి. ఇవాళ బతకాలంతే, ఇవాళ తినాలంతే, ఇవాళ పడుకోవాలి. అది లోకం పద్ధతి. ఆ ధనవంతుడు ఎవడో అన్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము. అది చాలామంది విశ్వాసులకు కూడా కోరిక. దాన్ని దేవుడు ఆశీర్వాదం అని అనుకుంటారు. మళ్ళీ అది దేవుడి దయ వల్ల మాకు బాగా వెళ్ళిపోతుందండి. మరి విశ్వాసం సంగతి, భక్తి సంగతి, నిరీక్షణ సంగతి, సత్య వాక్యం గురించిన అనుభవ జ్ఞానం సంగతి. నేను ముగిస్తున్నాను. మీరు ఆలోచించండి, వాక్యం నేర్చుకోవాలా, లోతుగా నేర్చుకోవాలా? చెప్పండి. నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే మెల్లగా
క్రేతు విశ్వాసుల్లాగా తయారవుతాం. విశ్వాసాలను కూడా అనలేం వాళ్ళని. క్రేతు సంఘస్థుల్లాగా తయారవుతాం. లాస్ట్కి ఎలా తయారవుతారంటే అవిధేయులు, వదరబోతులు, మోసం చేసేవాళ్ళు, ఎదురాడువారు, గర్విష్ఠులు, లేకపోతే క్రూర మృగాలు, తిండిబోతులు, సోమరులు, ఆఖరికి వచ్చేటట్టుకి భ్రష్టులైపోయారు. ఎంత విచారకరం అంటే వాక్యం చదవరు, వాక్యం నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదని వాళ్ళు అనుకుంటున్నారు. సంవత్సరాలు బైబిల్ పట్టుకొని దేవాలయానికి వచ్చి పోతూ ఉంటారు, అలాగే నశించిపోతారు. ఈ భూమి మీద అత్యంత విషాదం ఏంటో చెప్పమంటారా? బైబిల్ పట్టుకొని నరకానికి వెళ్తాం. ఇళ్లలో బైబిల్స్ ఉంటాయి, వారం ఆరాధనలో మందిరంలో వాక్యం వింటూ ఉంటారు, శనివారాలు వారం మధ్యలో వస్తూ ఉంటారు, బైబిల్ పట్టుకొని వస్తూ ఉంటారు, బైబిల్ పట్టుకొని పోతూ ఉంటారు. అందులో ఏముందో ఈయన బుర్రకి ఏనాటికి ఎక్కదు. ఏం చేస్తున్నాడు? బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాడు అంతే. వేషధారణ. ఈ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి ఒకే ఒక మాట చెప్తున్నాడు, వాళ్ళు వేషధారులాగా మిగిలిపోతారు. ఎందుకంటే దేవుణ్ణి ఎరుగుదామని వాళ్ళు చెప్పుకుంటారు, కానీ వాళ్ళ జీవితం దానికి ఎక్కడ మ్యాచ్ అవ్వదు. అదంతా డ్రామా, నటన. యేసుక్రీస్తు వారు అన్నట్టు మీరెవరో నాకు తెలియదు. వాక్యం లోతుగా నేర్చుకోవాలా? నేర్చుకోవాల్సిందే. నేర్చుకోకపోతే మీ ఆత్మీయ జీవితం సరిగా ఉండదు, మీ కుటుంబాలు పాడైపోతాయి. మీరు ఎక్కడికి తేలుతారంటే దేవుడికి మీకు సంబంధం లేని ఒక జీవిత విధానంలోకి తేలిపోతారు. బాధ్యత ఉండదు, భయం ఉండదు, భక్తి ఉండదు, నిరీక్షణ ఉండదు, విశ్వాసం ఉండదు, ఏముండదు. నామకార్థంగా నటిస్తూ బ్రతుకుతూ ఉంటారు. ఆ మధ్యలో ఒక చోటకు వెళ్ళాను, ఒక పాస్టర్ గారిని అభిషేకిస్తున్నారు. ఎక్కడో పెద్ద గిన్నెలో తీసుకొచ్చి నూనె తీసుకొచ్చి ఆయన తల మీద పోసేస్తున్నారు. ఎక్కడికి తీసుకొచ్చినారన్నా, అభిషేకం అండి అంటున్నాడు. అంటే ఇన్ని సంవత్సరాలు అడేం నేర్చుకున్నాడంటే ఒక డబ్బా తీసుకొచ్చి కొబ్బరి నూనె వంచడం నేర్చుకున్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడు? బైబిల్ ఉందా ఎక్కడైనా? చాలామంది వాక్యంకి లోపలికి వెళ్ళదు. సంవత్సరాలు వింటారు కానీ లోపలికి వెళ్ళదు. ఎంత చెప్పినా కూడా వెళ్ళదు. ఇదే సత్యం మళ్ళీ చెప్పినా కూడా ఎక్కదు. ఎందుకంటే వాళ్ళ ధ్యాస దీని మీద లేదు. నేను ముగిస్తున్నాను. 4 విషయాల్లో మనం ఎదగకపోతే ఈ అధ్యాయం చివరికి వచ్చినట్టుగా భ్రష్టులం అయిపోతాం. చెప్పగలరా? 4: విశ్వాసం, నిరీక్షణ, భక్తి, సత్య విషయమైన అనుభవం. తలలోంచి ప్రార్థన చేసుకున్నాం.